హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ముందుకైతే కొన్ని మీషో ప్రొడక్ట్స్‌తో వచ్చేసాను. అవన్నీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగానే వచ్చేస్తాయి. అన్నీ యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. వాటన్నిటిని నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో తీద్దాం అనుకున్నాను రివ్యూగా. కాకపోతే చాలా వచ్చేసినాయి. ఇంకా అన్నీ కలిపి ఒకేసారి వీడియో చేసేద్దామని చెప్పేసి అయితే లాంగ్ వీడియో చేస్తున్నాను. ఇవన్నీ ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. అన్నీ ఒక్కోసారి చూపిస్తాను. చూసేయండి. ఇప్పుడొచ్చేసరికి ఒక్కోటి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. అది మీకు ఖచ్చితంగా యూజ్‌ఫులే అవుతాయి. వీటన్నిటిని లింక్స్‌నైతే నేను వీడియో కింద అయితే ఇస్తాను. అలాగే యూట్యూబ్ కమ్యూనిటీ సెక్షన్‌లో గూడా పెడతాను. ఒకసారి వెళ్లి చెక్ చేసేయండి. ఇంకా ఫస్ట్ వచ్చేసరికి ఇది బ్రషెస్ హ్యాంగింగ్ చేసుకునేది. ఇలా ఇచ్చాడు. 2 గ్లాసెస్ మాదిరి ఇచ్చిండు. ఇంకా దీనిలోనేమో మనం పేస్టులు ఇట్లా పెట్టుకోవడమే. ఇంకా ఒక స్టిక్కర్ ఇచ్చాడు. ఇంకా దీన్ని స్టిక్ చేసేసి వాల్‌కి దీనికి ఇట్లా పెట్టేసుకోవడమే. ఇది ఉంది కదా, దీనికి ఇట్లా ఇట్లా పెట్టుకోవడమే. దీన్ని స్టిక్ చేస్తే స్టిక్ అయిపోతుంది కదా, ఇట్లా పెట్టుకుంటే ఉంటుంది ఇట్లా. ఇది స్టిక్కర్ కదా. ఇంకా ఇవి వచ్చేసరికి ఇది ఉంది కదా, ఇది దీనిలో పెట్టుకోవాలి. ఇక్కడ కింద ఇట్లా ఇచ్చిండు. దీని కింద పెట్టుకొని ఈ గ్లాస్ని ఇట్లా క్లోజ్ చేసేసుకోవడమే. సూపర్ ఉంది. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది, అందుకే పెట్టాను. ఇది కావాలనుకుంటే మీరైతే పర్చేస్ చేసుకోండి. నేను లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. బ్రషెస్ హ్యాంగర్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇది నేను పెట్టి దగ్గర 4-5 మంత్స్ అవుతుంది. ఇప్పటి వరకు దీన్ని అయితే రివ్యూ చేయడం కుదరలేదు. దీని తర్వాత వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ రివ్యూ చేసిన, బట్ దీన్ని నేను వేసుకుని చేసిన కానీ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు. ఇంకా బట్ ఇప్పుడైతే చేస్తున్నా. ఇది ఏంటంటే మనము బ్లౌజెస్ కానీ ప్లెయిన్ శారీస్ కట్టుకున్నప్పుడు బ్లౌజెస్ వేసుకుంటాం కదా, దానిపైన కోట్ లెక్క పెట్టుకుని సూపర్ ఉంది. ఇదైతే మాత్రం నాకు బాగా నచ్చింది. జస్ట్ 300 రూపీస్కే వచ్చింది. అండర్ 300లోనే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి మోడల్వే దగ్గర 800-1000 రూపీస్ దాకా ఉన్నాయి వేరే మోడల్ అయితే. ఇది సింపుల్గా చాలా అంటే ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుంది. చాలా బాగుంది. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. మనం ప్లెయిన్ శారీ కట్టుకున్నప్పుడు బ్లౌజు లేకుంటే నార్మల్గా మనం స్లీవ్లెస్ డ్రెస్లు వేసుకున్నప్పుడు పైన కోట్ లెక్క ఇట్లా పెట్టుకోవచ్చు. సేమ్ ఇట్లా పెట్టేసుకుని బటన్ వెనకాల ఇది బటన్ లెక్క ఉంటుంది. ఇలా పెట్టేసుకుంటే ఇట్లా ఉంటుంది. ఒకసారి నేను ఈ లుక్ ఎలా ఉందో పక్కన వీడియో యాడ్ చేస్తా చూడండి. ఇది కూడా బాగుంది. కావాలనుకుంటే దీన్ని కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఇది వచ్చేసరికి వాల్ స్టిక్కరు. ఇంకా ప్లెయిన్ వాల్స్ ఉంటాయి కదా, దానిపైన స్టిక్ చేద్దామని చెప్పేసి ఇవైతే ఆర్డర్ చేసిన. ఇవి కూడా చాలా రోజులు అయిపోయింది ఆర్డర్ చేసి. ఇంకా వీటి రిఫరెన్స్ పిక్ నేను పైన యాడ్ చేస్తాను, చూసేయండి. ప్రతి ఒక్కదానికి రిఫరెన్స్ పిక్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. ఇవన్నీ నార్మల్గా అయితే చూపిస్తున్నాను మీకు. ఇవి కూడా చాలా బాగుంది. వెనకాల అయితే స్టిక్కర్ ఇచ్చిర్రు. ఈ స్టిక్కర్ రిమూవ్ చేసేసి మనం వాల్కి స్టిక్ చేసేసుకోవడమే. చాలా బాగుంటాయి ఇవి కూడా. రిఫరెన్స్ పిక్ ఇచ్చినా కదా, అట్లా స్టిక్ చేసుకోవడం. మొత్తం ఇవైతే వచ్చేసి నాకు మొత్తం 6 వచ్చాయి. హాఫ్ డజన్ వచ్చినాయి. చాలా బాగున్నాయి ఇవి కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డబ్బా అయితే ఎంత ఇచ్చింది కానీ దీనిలో ఇవి వచ్చాయి 3. ఇవేంటంటే ఇవి కూడా వాళ్ళకి స్టిక్ చేసుకొని దీనిలో ఏమైనా మనం పెట్టుకోవచ్చు. నేను మెయిన్ దేనికి పెట్టినా అంటే మా బుడ్డిగా వాళ్ళు రిమోట్స్ కింద ఉంటుంటే అన్నీ తీసేసి కింద పాడేసేసి ఖరాబ్ చేసేస్తున్నారు. ఇంకా దీన్ని వాల్కి స్టిక్ చేసేసి దీనిలో రిమోట్స్ హ్యాంగ్ చేద్దాం, పైకి పెడదామని చెప్పేసి చేసిన. బాగుంది ఇది కూడా. ప్రోడక్ట్ మొత్తం 3 అయితే వచ్చాయి. మొత్తం 3 వచ్చినాయి. దీని రిఫరెన్స్ పిక్ కూడా సైడ్ యాడ్ చేస్తా చూడండి. మొత్తం 3 వచ్చినాయి. బాగున్నాయి ఇవి కూడా. చాలా బాగున్నాయి. మంచిగా అన్నీ పెట్టుకోవచ్చు. మనం కిచెన్లో ఏమన్నా స్పూన్స్ కూడా మనకు అవైలబుల్గా ఉండడానికి అవి కూడా పెట్టుకోవచ్చు. చాలా క్యూట్గా బాగుంటాయి. ఇంకా ఇది వచ్చేసరికి నేను ఆల్రెడీ 2 పెయిర్స్ ఇయర్ రింగ్స్ వాడేసిన. ఇవి హెయిర్ రింగ్స్. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేసి పెట్టిన వీటి గురించి. అది నేను షార్ట్ వీడియోలో చెప్తా చూడండి. షార్ట్ వీడియో చూడండి, తెలుస్తుంది. ఇంకా ఇవి కూడా చాలా బాగున్నాయి. ప్రోడక్ట్ నాకు జస్ట్ 99 రూపీస్కే వచ్చింది. ఇదైతే పెయిర్స్ మొత్తము 12 పెయిర్స్ వచ్చినాయి. మంచిగా బాగుంది ఇది కూడా ప్రోడక్ట్. ఇంకా ఇలాంటి పెయిర్స్ లింక్స్ కావాలనుకుంటే వాటి లింక్స్ నేను వీడియో కింద యాడ్ చేస్తాను, చూడండి. ఇంకా ఇవి మాత్రం చాలా బాగున్నాయి. దీనికి గురించి క్లారిటీగా నేను షార్ట్ వీడియో చేసిన. షార్ట్ వీడియోలో చూడండి వీటి గురించి. ఒకసారి చూసేయండి ఇప్పుడైతే. ఇంకా ఇవి వచ్చేసరికి ఈ 2 ఒకటే. ఈ బాక్స్ ఇంకా ఈ బాక్స్ ఈ 2 కూడా ఒకటే.
ఇంకా ఇవి వచ్చేసరికి కేక్ బేకింగ్ చేసుకునే మెటీరియల్. నేను కేక్ చేద్దామని బుక్ చేసిన, ఇవి మొన్నే బుక్ చేసినాను రీసెంట్గానే, ఒక 1 వీక్ అవుతుంది అంతే. ఇవి కూడా బాగానే వచ్చినాయి, బాగుంది. మనకి మంచిగా కేక్ చేసుకోవడానికి అన్నీ వచ్చాయి. నాకు ఇది జస్ట్ 400 పడింది, 400 ప్లస్ పడింది అంతే. బాగుంది ప్రోడక్ట్ కూడా, నాకు బాగా నచ్చింది. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే కేక్ చేసుకోనికి ఇది వచ్చింది, ఒకటి ఇచ్చారు. ఇది మాత్రం 1 ఇచ్చారు. ఇంకా అట్లనే మనకి బేస్ ఉంటుంది కదా, బేస్ ఇచ్చారు. ఇంకా అట్లనే ఇది కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఒకటి చూపిస్తాను కూడా. ఇవి వచ్చేసరికి ఇవి కదా, దీనికి రిఫరెన్స్ పిక్ పక్కన పెడతాను, ఏవే వస్తాయో ఒకసారి చూసేయండి. అట్లనే ఇవి కూడా చూపిస్తాను చూడండి. ఇంకా మనం కేక్ బేస్ చేసిన తర్వాత కింద స్ట్రైట్గా అంటాం కదా, అవి 3 టైప్స్ ఇచ్చారు. 3 టైప్స్ ఇచ్చారు. ఇవైతే 3 ఇచ్చారు. అట్లనే మనం ఆయిల్ ఇంకా ఏమన్నా మంచిగా స్ప్రెడ్ చేసుకోవడానికి కేక్ పైన ఇది ఇచ్చారు. అట్లనే క్రీమ్ వేసుకొని దానిపైన ఇట్లా ఇట్లా అంటాం కదా, అవి కూడా ఇచ్చారు కొన్ని. ఇవి మొత్తం 12 వచ్చాయి, 12 ఇచ్చారు. ఇవి మొత్తం 12 ఇచ్చారని చెప్పిన కదా, 12 ఇచ్చారు. ఇంకా అట్లనే ఇదేంటంటే మనకి కేక్ పైన మన బేస్ క్రీము అంచులుగా రాకోకుండా స్ట్రైట్గా చేస్తాం కదా, దీని పైన పెట్టి ఇట్లా ఇట్లా తిప్పుతూ ఉంటే ఇది సమానంగా చేస్తాయి కదా, అది కూడా ఇచ్చారు. కేక్ సంబంధించిన అన్ని అయితే ఇచ్చింది. ఇంకా ఇవి ఒక ఇచ్చారు సెట్ ఆఫ్. అన్ని రకాల షేప్స్ క్రీమ్ వేసుకొనికి ఇచ్చారు, బాగున్నాయి కదా. ఎట్లనే ఇది 1 ఇచ్చారు, బాగా నచ్చింది నాకు. కేక్ అయితే ఇప్పుడు వరకు చేయలేదు, నెక్స్ట్ వీడియోస్లో కేక్ బేక్ చేసి చూపిస్తాను. ఓకే, ఇంకా ఇవే కాదు ఇంకా ఇచ్చారు స్పూన్స్, సెట్ ఆఫ్ స్పూన్స్ ఇచ్చారు. మనకి ఎంత కొలతలతో కావాలి కదా మనకి కేక్, అందుకని చెప్పేసి మనకి కన్ఫ్యూజింగ్ లేకుండా ఆయిల్ పోయడానికి ఇచ్చారు, ఆయిల్కి ఇచ్చారు. అంటే పిండి కలుసుకోవడానికి కూడా ఇచ్చారు. 2 సెట్ ఆఫ్ స్పూన్స్ సెట్ కూడా ఇచ్చారు. ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇది కూడా వచ్చింది. నాకు ఇది వచ్చిందని తీసుకున్నాను నేను మెయిన్, ఎందుకంటే మనం ఎక్కువసేపు చేయలేం కదా, పిండిని కలపాలి మంచిగా. కేక్ మనకి మంచి పిండి బాగా రావాలి కదా, దానికోసం మనం ఎక్కువసేపు తిప్పుతూ ఉండలేం కదా, అందుకని చెప్పేసి నేను ఇది కూడా వచ్చింది కాబట్టి చేసుకున్నా. ఇంకా వేరే మిషన్ వచ్చేది కూడా ఉంది, బట్ నాకైతే ఎక్కువ కాస్ట్ అనిపించింది. బట్ మనకి ఎందుకులే, అది ఎక్కువ చెయ్యం కదా, ఎప్పుడో ఒకసారికే కదా అని చెప్పేసి జస్ట్ హ్యాండ్తో పిండి కలిపేది తీసుకున్నాను నేను. దీన్ని మంచిగా ఇట్లా అంటే అయిపోతుంది, మంచిగా అవుతుంది పిండి కూడా, బాగుంది ఇది కూడా ప్రోడక్ట్. వీటన్నిటికీ కలిపి నాకు 400 ప్లస్ పడింది. పర్లేదు, వర్త్ అని అనిపించింది నాకు. ఇంకా మనం బయట కొనుక్కుంటే ఎక్కువ పడవచ్చు, మనకు అన్ని విడివిడిగా దొరుకుతాయి కాబట్టి. అదే ఇక్కడంటే అన్నీ ఒకేసారి దొరుకుతున్నాయి కాబట్టి మనకు ఒకటే ప్రైస్లో వచ్చేసాయి. నాకైతే వర్త్ అని అనిపించింది, అందుకని తీసేసుకున్నాం వెంటనే. చూసారు కదా గైస్, వీటన్నిటి లింక్స్ని అయితే నేను కమ్యూనిటీ సెక్షన్లో పెడతాను, అన్నీ ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. అట్లనే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేసుకోండి. ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, కావాలనుకుంటే అక్కడ ఆర్డర్స్ చేసేసుకోండి. కింద నేను డిస్క్రిప్షన్లో పెట్టా కదా, ప్రతి ఒక్కటి అలా ఉంటుంది, అన్నీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇంకా నేను ఇవి కాదు చాలా ప్రొడక్ట్స్ కొంటూ ఉంటా, కాకపోతే ఎక్కువ రివ్యూ అయితే చెయ్యను, ఎందుకంటే నాకు రివ్యూ చేయడానికి కుదరక, లేకపోతే ఎందుకులే రివ్యూ అన్నట్టుగా ఓపెన్ చేసేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ రివ్యూ చేయాలనుకుంటే నాకు అస్సలు నచ్చదు. ఇంకా సర్లే అని చెప్పేసి అలా ఉండిపోయినాయి. ఇంకా ఈ ప్రొడక్ట్స్ కూడా బలవంతంగా చేయాలని చెప్పేసి చేసిన, నాకైతే అన్ని యూస్ఫుల్గానే అనిపించినాయి, చాలా బాగున్నాయి. అందుకే మీ ముందుకు తీసుకొచ్చి వీడియో అయితే చేసిన, చాలా అంటే చాలా బాగున్నాయి. కావాలనుకుంటే మీరైతే బుక్ చేసుకోండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెప్పాను కదా ఆల్రెడీ. కమ్యూనిటీ సెక్షన్లో కూడా పోస్ట్ చేస్తాను, వెళ్ళి చెక్ చేసేసుకొని ఆర్డర్ చేసుకోండి. ఓకే గైస్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్కి వాల్.